బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేలకు ఎర కేసులో రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షణలో జరుగుతుండటంతో పాటు ఈ నెల 29లోపు పురోగతిని సీల్డ్ కవర్లో అప్పగించాల్సి ఉండటంతో సిట్ విచారణలో వేగం పెంచింది. ఇప్పటికే తెలంగాణ, ఏపీతో సహా 5 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించగా తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ రాజకీయ నేత తుషార్ వెల్లాపల్లితో పాటు కరీంనగర్కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్కు 41A CRPC కింద నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని సిట్ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని, తమ సెల్ ఫోన్లను తప్పనిసరిగా తీసుకుని రావాలని స్పష్టం చేసింది. మరోవైపు ప్రధాన నిందితుడు రామచంద్ర భారతి నివసించే ఫరీదాబాద్లో సిట్లో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ, ఏపీతో సహా 5 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించగా తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కేరళ రాజకీయ నేత తుషార్ వెల్లాపల్లితో పాటు కరీంనగర్కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్కు 41A CRPC కింద నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని సిట్ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని, తమ సెల్ ఫోన్లను తప్పనిసరిగా తీసుకుని రావాలని స్పష్టం చేసింది. మరోవైపు ప్రధాన నిందితుడు రామచంద్ర భారతి నివసించే ఫరీదాబాద్లో సిట్లో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో రోజు రోజుకు ఉద్రిక్తత పెరుగుతుంది. రోజు ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దాంతో దాదాపుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు ఉద్రిక్తత పెరుగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. విచారణ చేసే కొద్దిగా కూడా కొత్త ఆరోపణలు, కొత్త వ్యక్తులు ఎంటర్ అవుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రముఖ న్యాయవాది కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. అయితే పోయిన నెల 29లోపు పురోగతికి వచ్చినటువంటి అప్పగించాలంటూ కూడా సీట్ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో కొత్త కోణాల్లో కూడా వెలుగు చూస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి సంబంధం లేదు అన్నటువంటి బడా నేతలంతా కూడా ఇప్పుడు నోరు మెదవలేని పరిస్థితులకు దిగజారిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి దాదాపు చాలా మంది ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో సోదాలు నిర్వహిస్తున్నటువంటి తాజా కేసుకి సంబంధించినటువంటి ఆరోపణలు అనేక ఎదుర్కొంటున్న పరిస్థితిలో కేరళకు సంబంధించినటువంటి నేత తుషారంతో పాటు, అంటే మొన్న కేరళకు సంబంధించినటువంటి నేతతో పాటుగా ఇప్పుడు సరికొత్తగా కరీంనగర్కు చెందినటువంటి న్యాయవాది కూడా ఇందులో శ్రీనివాస్ కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. శ్రీనివాస్ కి కూడా IPC 41 సెక్షన్స్ కింద నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నంలో కూడా శ్రీనివాస్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కమిషనర్ సీట్ కి సంబంధించినటువంటి కార్యంలో జరుగుతున్నటువంటి విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు పేర్కొన్న నేపథ్యంలో సెల్ ఫోన్ కు తప్పనిసరిగా తీసుకురావాలి, దాంతో ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా తీసుకురావాలి అంటూ కూడా పేర్కొన్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రామచందర్ భరత్ కి సంబంధించి సీట్ అదుపులోకి తీసుకుని 2 రోజుల పాటు విచారణ కొనసాగించాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ విచారణ అనేది కొంత ఉద్రిక్తత రేపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి కాబట్టి, ఎందుకంటే కీలకంగా మారేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ప్రధానంగా దీంట్లో రికార్డింగ్స్ ఎప్పుడైతే మొదలయ్యాయో ఈ రికార్డింగ్స్ కి సంబంధించి ప్రతి ఒక్క రికార్డింగ్ ఏదో ఒక కొత్త ఆసక్తిని రేపుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రతి అంశం కూడా తెరకెక్కుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి అంశం కూడా కొంత క్లియర్ గా మనం చూసుకోవచ్చు. ప్రతిది కూడా కొంత డిఫరెంట్ గానే కనబడుతుంది. దీంట్లో ప్రధానంగా
మనం చూసుకుంటే వీటికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి బీజేపీ మొదటి నుంచి కూడా సత్సంబంధాలు లేవు అంటూ చెప్పుకుంటూ రావడం జరిగింది. అయితే ఈ సత్సంబంధాలు లేదు అనుకుంటానే ఒకవైపు లేదు అని చెప్పడం, దాంతో పాటుగా మరొక వైపు వెనక నుంచి నడిపించేటువంటి రాజకీయాలన్నీ కూడా బీజేపీ నడిపిస్తున్న నేపథ్యంలోనే అనేక మంది నేతలు కూడా ఇంకా ఎమ్మెల్యేల ప్రభావం విషయంలో చాలా మంది నేతలు ఉండుంటారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా కూడా మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆ ఇప్పటికే దర్యాప్తుకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. సీట్ ఇప్పటికే కొంత మంది కూడా ఇందులో నేతలు ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. సంపత్. థాంక్యూ ప్రణయ్.